అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసం మా పార్టీలో చేరిండ్రు అని చెప్పుకునే ధైర్యం చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు. కనీసం వాళ్ళతో రాజీనామా చేయించి ఆడ ఉప ఎన్నికను ఫేస్ చేసే ధైర్యం కూడా సరిపోతలేదు ఆయనకి. ఎందుకు అంటే ఇప్పుడు కంటోన్మెంట్ గెలిచిండ్రు, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, మనకు కూడా తెలుసు కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది బై ఎలక్షన్. జూబ్లీ హిల్స్లో గెలిచిర్రు, రైట్, మంచిదే. సర్పంచ్ ఎలక్షన్స్లో మాకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, మా పాలనకు రెఫరెండం అన్నారు, రైట్. మరి ఎందుకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోతలేరు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయనకి ఎందుకు ధైర్యం సరిపోతలేదు? ఆయన పరిపాలన బాగుంటే ఏ ఉప ఎన్నిక వచ్చినా వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళే గెలుస్తారు కదా. మరి ఆయన రాజీనామా చేయించకుండా ఇదంతా ఎందుకు నడిపిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మీద మాట్లాడదాం మనం. వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకో 10 మందికి రీచ్ అవుతాం మనం. మన వార్త కూడా అందరికీ రీచ్ అవుతుంది. ఏంటంటే సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేరినరు చాలామంది ఎమ్మెల్యేలు, అప్పట్లో చేరినరు. కానీ అప్పుడు కాంగ్రెస్ ఫైట్ చేయలేకపోయింది, కోర్టు దాకా పోలేకపోయింది. ఏదో కోర్టులో ఒక అడ్వకేట్ ఫ్రీగా పిటిషన్ వేస్తే వేయించడం, తర్వాత నెక్స్ట్ పిటిషన్కి ఆయన డబ్బులు అడుగుతాడు అడ్వకేటు, వీళ్ళు ఇవ్వరు, లాస్ట్కి ఆయన వదిలేస్తాడు, అది కోర్టులో ఆగిపోతుంది. అట్లా బీఆర్ఎస్లో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేరితే కోర్టులో ఫైట్ చేయలేకపోయారు, ఇది క్లియర్. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ గట్టిగా పట్టుకుంది, మీరు రాజీనామాను చేయండి లేకపోతే ఇలా డిస్క్వాలిఫికేషన్ తేల్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ స్పీకరు, అటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు అన్నీ తిరిగిండ్రు. ఇంత క్రషింగ్ అయితే కూడా కనీసం వాళ్ళతో రాజీనామా చేయించే ధైర్యం చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు. గతంలో బీజేపీలో చేరిండ్రు, ఈటెల రాజేందర్ రాజీనామా చేసిపోయిండు, అది నైతికత. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరి మళ్ళీ ఉప ఎన్నికకు వచ్చింది, రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు, అది కూడా నైతికతనే. బీఆర్ఎస్లోనేమో 2/3 ఫార్ములా వాళ్ళు ఫాలో అయ్యారు. దానిలో ఉన్న ఒక రూల్, ఎందుకు ఆ రూల్ గురించి మాట్లాడుతున్నానంటే అసలు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అసలు డిస్క్వాలిఫికేషన్ చేయాలని రాజీవ్ గాంధీ చట్టం తీసుకొచ్చిండు. రాజీవ్ గాంధీ అంటే రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు కాంగ్రెస్, మేమంతా కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా, వాళ్లకు అధినాయకుడి నాన్న ఆ పార్టీకి పెద్ద లీడర్. వాళ్ళు తీసుకొచ్చి మొన్న లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ కూడా పెట్టిండు, మేనిఫెస్టోలో పెట్టిండు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోతే ఖచ్చితంగా వాళ్ళు చేరిన రోజే వాళ్ళ 10 పోయేటట్లు మేము చట్టం తీసుకొస్తాం అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అంటే అంత సీరియస్గా కాంగ్రెస్ దీని మీద ఉంది. కానీ ఎందుకు ఈ 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేపిస్తున్నారు? అరే కంటోన్మెంట్ మేమే గెలిచినామని చెప్పుకుంటారు, చెప్పిండ్రు, గెలిచిండ్రు, మంచిదే. జూబ్లీహిల్స్లో గెలిచిండ్రు, మంచిదే. సర్పంచ్లో కూడా మీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, రావాల్సిన రాకపోయినా మీకే ఎక్కువ వచ్చినాయి కదా. మీ పాలన నచ్చి మెచ్చి వాళ్ళంతా మాకు ఓటు వేసినారు కాబట్టి మేము గెలిచినామన్నారు. జూబ్లీహిల్స్లో కూడా మీరు అదే చెప్పారు, ఇది మా పరిపాలన చూసి ఓట్లు వేసినారు అన్నారు. సర్పంచ్ ఎలక్షన్స్లో మా పరిపాలన చూసి ఓట్లు వేసినారు అన్నారు. మరి ఎందుకు రాజీనామా చేయిస్తలేరు? ఎందుకంటే చాలా దారుణమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి అంతకుముందు మాట్లాడిందేమో రాళ్ళు తీసుకొని కొట్టాలన్నారు, ఆయననే మళ్ళీ కండువాలు తీసుకొని కప్పి పార్టీలు చేర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి ధైర్యం చేస్తలేడు, మా పార్టీలో మేము చేర్చుకున్నామని. ఆ చేరినోళ్ళు మేము చేరినాం అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహారి లాంటి వాళ్ళు అయితే ఏకంగా పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అయినా సరే ఇక్కడ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నేనేం తాగలేదన్నదంట, అట్లే ఉంది. జనమంతా చూస్తున్నారు, జనానికి తెలుసు అంటే వీళ్ళు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు కడియం శ్రీహారి కూడా ఆయన వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పోటీ చేసినప్పుడు ఆయన దగ్గరుండి ప్రచారం చేసిండు కడియం శ్రీహారి. కానీ దాన నాగేందర్ అయితే ఏకంగా ఎంపీగానే పోటీ చేసిండు డైరెక్ట్గా కాంగ్రెస్ బీఫామ్ పైన, అది ఎలక్షన్ కమిషన్లోనే రిజిస్టర్ అయింది. అయితే వీళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా వీక్ ఆర్గ్యుమెంట్స్. అంటే వీళ్ళ నాయకత్వం మీద, వీళ్ళ పరిపాలన మీద వీళ్ళకే నమ్మకం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళ పరిపాలన మీద నమ్మకం ఉంటే అసలు బీఆర్ఎస్ వాళ్ళతో అన్ని మాటలు పడొద్దు. వీళ్ళు అసలు బీఆర్ఎస్ లేనే లేదని కదా మీ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళని చేర్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? వాళ్ళని చేర్చుకున్నప్పుడు ఇంకా బీఆర్ఎస్ లేదు, మొత్తం భూస్థాపితం అయిపోయింది, వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఇంకా దానిలో మిగిలేదు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, వాళ్ళే మిగులుతారు, ఇంకెవ్వరు మిగిలరు, ఆల్రెడీ కవిత కూడా వెళ్ళిపోయింది, ఇక ఎవ్వరు ఉండరు, ఇంకా అసలు బీఆర్ఎస్ఏ ఉండదు అని రేవంత్ రెడ్డి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు. అట్లాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని వాళ్ళు చెప్తుంటే మా ఎమ్మెల్యేలు కాదని చెప్పడం ఏంది? వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? వాళ్ళు మేజర్లు కదా. అంటే వాళ్ళు బీఆర్ఎస్నే ఉన్నారు అంటే బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టే కదా.
ఆయన అప్పుడు చెప్పిందేమో బీఆర్ఎస్ లేనే లేదని, ఇప్పుడేమో ఆ ఎమ్మెల్యేలు చేరినప్పుడు బీఆర్ఎస్ లేదన్నాడు, ఇప్పుడేమో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఆయనలో ధైర్యం సరిపోతలేదని అర్థమవుతుంది. ఆయన పరిపాలన మీద ఆయనకు నమ్మకం కుదురుతలేదు. మరి సర్పంచ్ ఎలక్షన్స్లో మీ పాలన చూసి, మీ స్కీమ్స్ చూసి, మీ మాటలు విని, రేవంత్ రెడ్డి ఫేస్ చూసి ఓట్లేసి మిమ్మల్ని మీకు సర్పంచ్లు గెలిపించినప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు గెలిపియాలనుకుంటున్నారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఎందుకు గెలవమని అనుకుంటున్నారు? వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చాలా దారుణమైన ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ముందల కాంగ్రెస్ రోలో కూర్చుంటారు. కాంగ్రెస్ రోలో కూర్చుంటే ఆయన చెప్తున్నాడు, ఎవరు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారు, ఆయన కంప్లైంట్ అసెంబ్లీలో. ఆయన ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎందుకు కూర్చుంటారని వీళ్ళ తరపు అడ్వకేట్ అడిగినట్ట. వీళ్ళు ఎందుకు మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లతో పాటు కూర్చోవాలి కదా, కాంగ్రెస్లో ఎందుకు కూర్చుంటున్నాడు అంటే బాత్రూమ్ దగ్గర ఉంటుంది కాబట్టి కూర్చుంటున్నారు అని చెప్పారంట. ఇదేమన్నా లాజిక్కా? రేపు కోర్టులో కూడా చెప్తారా మీరు ఎందుకు రాహుల్ గాంధీని కలిసినరు, లేకపోతే మీరు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంటికి పోయినరు అంటే మా వాళ్ళకి ఒత్తుగా టాయిలెట్ వచ్చింది పోషణానికి పోయినరు అని చెప్తారా? అట్లే అనిపిస్తుంది వీళ్ళ సిచ్యువేషన్ చూస్తే. రేవంత్ రెడ్డికి ఆయన పరిపాలన మీద నమ్మకం ఉంటే జనాలలో ఆయన మాట్లాడిన మాటలు నేనే మాట్లాడినా, నానోనే మాట్లాడింది, పార్టీ మారంలో రాళ్ళు కొట్టమన్నది నేనే అన్న ఒక నైతికత ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు పోయే ఒక దమ్మున్న లీడర్షిప్ చూపాలి. ఆయన నల్లమల పులి, దమ్మున్న లీడర్, అసలు మొత్తం ఒంటి కాలుతో లేపుతాడు భూమిని అంటారు కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఈ ధైర్యం చేస్తలేడు, ఎందుకు దమ్ము సరిపోతలేదు అనేది పాయింట్. ఎందుకు మా పార్టీలో చేరినరు, మేము రాజీనామా చేపిస్తాం, ఉప ఎన్నికకు పోతాం, మేము గెలిపించుకుంటాం అని ఎందుకు ఆ దమ్మున్న లీడర్షిప్ను చూపించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి అనేది చాలా చాలా సిల్లీ పాయింట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి డబ్బులు కట్ చేస్తున్నారు. అవును, కట్ చేస్తారు. టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ వేటు వేస్తే వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పోతారు. స్పీకర్ వేటు వేసే వరకు అసెంబ్లీ అకౌంట్స్లో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయిపోతే లేకపోతే రాజీనామా చేస్తే తప్ప వాళ్ళు బీఆర్ఎస్లో ఆ లిస్టు నుంచి బయటికి పోరు. దాన్ని సాక్గా చూపించి వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నారని చెప్తారా? అంటే జనాలు ఏమనుకుంటారు? అప్పుడు అదే జనం, ఇప్పుడు అదే జనం కదా. ఏమైనా తెలంగాణ జనం మొత్తం అప్పటికి ఇప్పటికి చేంజ్ అయిపోయి మనోళ్ళు మధ్యప్రదేశ్ పోయి మధ్యప్రదేశ్లో వచ్చి ఉంటున్నారా? అదే ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విన్నది వాళ్ళే అప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు వింటున్నది అదే ప్రజలు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కనీసం ఉంటుంది కదా. మనం ఒక మాట ఒక మనిషి ముందర మాట్లాడినప్పుడు మళ్ళీ మనం ఆ మాటను మార్స్తే అరే ఆయన ఏమనుకుంటాడో ఇంకా ఇరుక్కపోయినాం అనేది ఉంటుంది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డికి కనీసం అది కూడా ఉన్నట్లేదు. కనీసం మనం అప్పుడు మాట్లాడినాం కదా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే జనాల ముందు పల్సన్ అవుతాం. మొదలే రాజకీయ నాయకుల మీద చాలా పల్సన్ ఉంటుంది జనాలకు. ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడితే పల్స కాకపోతే ఏమవుతుంది? అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేయలేదు రాజీనామా, అంతకుముందు బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఎందుకు ఉప ఎన్నికకు రాలేదు అని కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఆయన. మీరు కోర్టుకు పోలేదు కాబట్టి రాలేదు, వాళ్ళు కోర్టుకు పోయినారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు సిఎల్పికి పోయినరా, కండవాళ్ళు కప్పుకున్నారా? ఇప్పుడు జనాలలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోయి వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు అసలు వీళ్ళకు ఒక కండిషన్ పెట్టాల్సిందే స్పీకర్. ఏం పెట్టాల్సిందంటే రేపు ఎట్లా ఎల్పీ మీటింగ్ ఉంది కదా, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పోయి ఆ ఎల్పీ మీటింగ్ పోయి మీ ఎల్పీ లీడర్తోన ఒక సంతకం పెట్టించుకొని రా అని చెప్పేది ఉండే. కనీసం అట్లా చెప్పినా కూడా కొద్దిగా స్పీకర్ చెప్పిన మాటలకు ఆ వ్యవస్థకు కొంత విలువ ఉండేదేమో. కానీ ఇందులో ఓవరాల్గా ఈ గేమ్ అంతా చూస్తే రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోతలేదు. ఆయన పరిపాలన చూసి జనం ఓట్లేస్తారన్న నమ్మకం ఆయనకు లేదు. ఆయన పరిపాలన వీళ్ళు మళ్ళీ గెలవరు అన్న నమ్మకమే ఆయనకు ఎక్కువగా ఉంది. లేకపోతే ఈ దమ్ములేని మాటలు మాట్లాడద్దు కదా. ఖచ్చితంగా మేము గవర్నమెంట్లో ఉన్నారు, అధికారులు మీ వైపే ఉన్నారు, పోలీసులు మీ వైపే ఉన్నారు, మీరు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో నిజంగానే మీరు న్యాయంగా గెలిచి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించేసి ఎలక్షన్స్ పోయేవాళ్ళు. ఇప్పుడు అందరూ జూబ్లీహిల్స్లో దొంగోటతో గెలిచిర్రు, లేకపోతే ఇంకేదో గెలిచిర్రు, చీరలు పంచి గెలిచిర్రు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. నిజానికి రేవంత్ రెడ్డికి ఇది ఒక మంచి అవకాశం. ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేసి ఎలక్షన్స్కి పోయి దానిలో ఒక 70% లేకపోతే ఒక 50% గెలిపించుకున్నా కూడా రేవంత్ రెడ్డి నిజంగానే దమ్మున లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. లేకపోతే ఉత్తగా వైఎస్ రాజశేఖర్తో పోల్చుకుంటే, లేకపోతే నేను ఇంకా ఏదో నల్లముల్ల పుల్లులతో పోల్చుకుంటే దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. మీ దమ్ము అనేది ఇక్కడ కనబడాలి. కాబట్టి మీరు అట్లా చేస్తే బెటర్. ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా మీ పరిపాలన చూసి ఓటేసినా మీరు చెప్పుకున్నారు. అట్లాంటప్పుడు రాజీనామా ఎందుకు చేయించారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో మీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, రైట్?
మీ పరిపాలన చూసి రెఫరెండం అన్నారు మీరు ఇప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఈ 10 మంది ఎమ్మెల్యేలతోన చేయించే ధైర్యం సరిపోతలేదు? ఎందుకు మీకు రెఫరెండంగా తీసుకుంటలేరు? ఎందుకు మీరు ఈ కోర్టులు, ఆ కోర్టు, ఈ కోర్టు, కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు స్పీకర్ను ముందల పెట్టి మీ కార్యాచరణ లేకపోతే మీ వ్యూహాలను ఎందుకు అమలు చేస్తున్నారు? ఇవన్నీ కూడా జనాల్లో ఉన్న క్వశ్చన్స్. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి లీడర్షిప్ మీద మార్పు పడుతుంది. ఆయన దమ్మున్న రాజకీయ నాయకుడు కానిచ్చి ఇప్పుడు దమ్ములేని ముఖ్యమంత్రి కాడికి దిగజారిండా అనే ఒక చర్చకు తావిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆ 10 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించేసి ఎలక్షన్స్ పోతే నిజంగానే రేవంత్ రెడ్డి పాలన నచ్చితే జనాలకి ఖచ్చితంగా గెలుస్తారు, లేకపోతే గెలవరు. కానీ రేవంత్ రెడ్డి ఆ ధైర్యమే చేయకపోతే, అసలు యుద్ధానికి రెడీగా లేకపోతే, ప్లీజ్ సబ్స్క్రైబ్.